నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొన్న జరిగిన పల్నాడు పర్యటనకి వెళ్ళారు కదా, ప్రతిపక్ష నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అంటే కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? జనం అంతా వెళ్తుండే పాటికి వీళ్ళకి కొంచెం ఇదిగా ఉంది. 11 సీట్లు వచ్చిన వాళ్ళకి ఎంతమంది జనం వెళ్తే వీళ్ళకి భయం ఎందుకు? అసలు 11 కదా వచ్చింది. 11 వచ్చిన వాడికి అంతగా ఇంకా పంపించడం అంత ఎందుకు, ఎందుకు 11 వచ్చినాడు ఏం చేస్తాడు మిమ్మల్ని? అంతే కదండి. మీరు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అంటున్నారు? ఆంక్షలు పెడుతున్నారంటే మరి అంటాడండి. ఆంక్షలు ఎందుకంటే ఇప్పుడు జనం వెళ్తుంటే వీళ్ళంతా మళ్ళీ జగన్ వైపు వెళ్తున్నారేమో అని వాళ్ళు అసలు పొలాల్లో నుంచి గట్ల మీద నుంచి బండ్లు వేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఆపటానికి ఏం లేదు. ఎవడమ్మానం వాడిది. వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చిన వాళ్ళేం కాదు, మామూలుగా వెళ్ళేవాళ్ళు. అయితే వీళ్ళకి ఏంటంటే అంతా అటు వెళ్ళిపోతున్నారని ఆపుతానే. ఎక్కడ ఆపుతారు? ఒకళ్ళ ఇద్దరా ఆపటానికి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నా ప్రోగ్రామ్కి వస్తే మీకేంటి బాధ, అదే కదా, మీ ప్రోగ్రామ్ రావట్లేదని మీరు బాధపడుతున్నారు ఏంటి అని చెప్పేసి. అంతే కదా. అసలు వీళ్ళకి భయం ఎందుకండి? 11 సీట్లేగా, మీరే అంటున్నారుగా. పులివెందుల ఎమ్మెల్యే ఆప్రాలు అంటాను. ఆప్రాలు గారి దగ్గర నువ్వు భయపడతావు ఏంటి? 40 ఇయర్స్ సీనియర్వి నువ్వు భయపడతావు ఏంటి? అసలు భయపడకూడదు కదా. వెళ్తే వెళ్ళని అనుకోవాలి. కానీ అది ఎందుకని అంటారు? అదే జనాలు వీళ్ళకి తెలిసి వీళ్ళు ఏంటంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు కాదు కదండి. అది అని భయం. వాళ్ళంతా ఓట్లు వేసిన వాళ్ళే వెళ్తున్నారని వీళ్ళ భయం. అంతే. నేను ఓపెన్గా చెప్పాలంటే మీదే ఛానల్ అయినా నాకేం అభ్యంతరం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారులు మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తున్నారు, ఎవరిని వాళ్ళను అని చెప్పేసి కూడా ఉంటున్నారు. మరి బాధ అండి, కడుపులో బాధ ఉంటుంది కదండి. అన్నీ అట్లా చేస్తుంటే ఆయనకైనా బాధేగా. అయినా ఆయన భయపడే రకం కాదండి, అస్సలు భయపడే రకం. అసలు వీళ్ళకి తెలియట్లే. అది అంటారు చూడండి, పదమసింహం అని ఆ టైపు. అంటే మనం పోల్చడం కాదు, ఆయన ధైర్యం అలాంటిది. అంతే. ఇంకా ఏంటి పాత జగన్ని మళ్ళీ చూపిస్తారంటారా? మళ్ళీ కొంతమంది కూడా అదే మాట అంటున్నారు. పాత జగన్ అంటే ఏం చేయడండి ఆయన. కాకపోతే ఏంటంటే ధైర్యంగా, ఆత్మధైర్యం ఎక్కువ. ఆయన వెనక అడిగి వేసే పని లేదు. ఏదన్నా అనుకోవడం అంటే చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. అనుకుంటే వీళ్ళలాగా గెల చేసి మాయలు చేసి మర్మాలు చేసి గెలవడం ఆయనకి ఇష్టం ఉండదు. పార్టీ ఓడిపోయినప్పుడు కాడి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. పార్టీ మరి మొత్తం ఖాళీ అయిపోతుంది. అవన్నీ మామూలేనండి. వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మళ్ళీ గెలవనివ్వండి మొత్తం వస్తారు. ఎంతసేపు పట్టిద్దండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఉన్నారంటారా? ధైర్యం ఏంటంటారా? ప్రజల్లో అభిమానం అలా ఉందండి. అంతే. అది ఎవడ తీసేయలేదు. ఇవన్నీ ఇప్పుడు డబ్బులు వేసాడు, అమ్మఒడే అంటున్నారు. కానీ తల్లికి వందనాడు ఎవడని అంటున్నాడా? అమ్మఒడే అంటారు. కానీ అది తీసేయలేడు. బ్రాండ్ అది సృష్టించాడు ఆయన. 40 ఏళ్ళు నుండి ఏం చేశాడు? ఆయన పెట్టింది సృష్టించి వేస్తున్నాడు. నువ్వేం సృష్టించా? ఒక్క పథకం అమ్మఒడి అనగానే జగన్ అన్న గుర్తొస్తాడు పిల్లలకి. ఇప్పుడు ఆయన వేసాడని అనుకుంటున్నారు తెలియక. ఇప్పుడు ఇలాంటి అమ్మోళ్ళు ఉన్నారు, తెలియదు కదా పాపం. చదువు లేదు అమ్మోళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. వాళ్ళంటే వాళ్ళు ఆయన వేసాడు అంటారు, అమ్మఒడి ఇచ్చిందా అంటారు. కానీ తల్లికి వందనని ఎవడంటాడు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మన పల్నాడు పర్యాటనకి వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా కూడా వచ్చారు? ప్రతిపక్ష నాయకుడికి ఆంక్షలు అంటే మరి లాస్ట్ టైము చంద్రబాబు నాయుడికి రాజమండ్రిలో చేసింది ఏంటండి? ఆంక్షలు అనేది ఎప్పుడైనా కానీ కోపాలు రేకెత్తిచ్చే విషయాలు మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టారు. మొన్నటిదాకా పెట్టారా? పెట్టలేదు కదా. నిన్న సత్తెనపల్లిలో ఒక ఇద్దరు, నాకు తెలిసి 2-3 కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ ఇద్దరి వల్ల ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో కూడా జనాలకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆయన వచ్చింది దేనికి అంటే కనుక ఎవరైతే కనుక బెట్టింగుల్లో చచ్చిపోయారో వాళ్ళని ఓదార్చడానికి వచ్చాడు. ఏమండి, బెట్టింగ్ అనేదే తప్పు అని మనం అందరం చెప్పుకుంటున్నాం. అలాంటి బెట్టింగ్ ఆడి చచ్చిపోయిన వాడికి ఓదార్పు ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఓదార్పు ఒక హ్యుమానిటీగా ఓదార్పు చెయ్యండి, నేను కాదనట్లు. అలాంటప్పుడు మీ పార్టీ పర్సన్నో ఎవరినో పంపించి చేయండి, లేదా ఒక మీ ఏరియాలో పెద్ద ఎమ్మెల్యేని పోయి పంపించి చేయాలి. అంతేగాని ఆయన వచ్చి ఓదార్పు చేయడం అంటే నాకైతే నవ్వు వచ్చింది. ఇది దాని బదులు ఆయనకి ఎవరన్నా ఒక ఫ్రీడమ్ ఫైటర్ చనిపోయారా? ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడా? అరే, బెట్టింగ్ యాప్లు ఆడుతూ తప్పు చేసినోడు చచ్చిపోయాడు. అలాంటోడు వాళ్ళని ఓదార్చడం కోసం రాక్కర్లేదండి. ఇది కేవలం ఓటు బ్యాంకు కోసం వచ్చామని. మొన్న పేపర్ చూశాను. ఆ పేపర్లో స్టేజ్లో 10 మందో 15 మందో పడతారు. ఒక వ్యక్తి కింద ఉన్నాడు, ఈయన పలానా కేటగిరీ కాబట్టి వీళ్ళని కింద ఉంచారని చెప్పి పేపర్లో ఇంత ఎత్తున రాసుకొచ్చాడు. క్లియర్గా చూపించాడు స్టేజే ఇంత ఉందని. అయినా కానీ ఆ కనీసం ఇదేంటంటే మత విద్వేషాలు,
కుల విద్వేషాలు రెచ్చగొట్టడం. నిన్న న్యూస్లో చూశాను, మా దాంట్లోకి కమ్మ వాళ్ళని రానియరా అని. అరే కమ్మ వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఎవరైనా కానీ మీ రాజకీయాల్లోకి రావచ్చు. ఎవరైనా, అది కమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళన్నా అవ్వచ్చు, మీ దాంట్లోకి రావచ్చు. కానీ ఒక క్యాస్ట్ని మీరు బయటికి తీయడం తప్పు. ఎవరైనా కానీ ఒక వ్యక్తి తప్పు చేశాడు, వ్యక్తిని మాట్లాడాలి. కులాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మాట్లాడటం, ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, ఆ కులం మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి అవును పెట్టింది వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? లేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదండి. ఇప్పుడు జనం ఏమనుకుంటే యాజ్ ఏ లీడర్ అతను చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జనానికి ఆ వర్డింగ్స్ కావాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏమంటే, జనానికి వాళ్ళకి ఆ టెంపర్ కావాలి, ఆ టెంపో కావాలి. ఇక్కడ ఆ టెంపర్ కావాలి, ఆ టెంపో కావాలి. ఆ మాట అనపోతే ఎవరు ఊరుకోరు ఇక్కడ. సో ఆయన తప్ప ఏమీ కాదు అని నా గట్టి నమ్మకము. ఆయన తరపున కూడా మనం సపోర్ట్ చేసి ఆయన నుంచి అది మనకు కావాలంటే అదే తీసుకెళ్ళాలి అని నా అభిప్రాయం ఉంది. దయచేసి ఆయన తప్పు పట్టకండి. ఆయన ఏమంటానికి వీల్లేదని నా కొంచెం వయస్కుడిగా నా అభిప్రాయం మీకు వ్యక్తపరిచింది. ప్రతిపక్ష నాయకులు వెళ్తుంటే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు మీరు? కాదండి, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక అపోజిషన్ నాయకుడు తమ వైపున వీళ్ళ తరపున మీరు వాళ్ళు వస్తే వీళ్ళు వెళ్ళాలి కదా. వాళ్ళ తరపున ఒక మాట బయటకు అంటమే తప్పు అంటే అది చాలా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట తప్పు కాదు. ఆయన మాట వెళ్ళకపోతే సోదాగా నాలాంటి మాట మాట్లాడలేడు. సో ఆయన వైపుగా ఆయన ఖచ్చితంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారండి. వాళ్ళ కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళ కింద ఉంటారు. ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా ప్రిపేర్ చేస్తాడు. కానీ ఏదో ఆవేశంతో గట్టిగా చేయటం, నేను చెప్పడం కూడా నాకు ప్రిపరేషన్ ఉంది తప్పించి కొత్త ఊరికి నేను కూడా మాట్లాడటం లేదు. దయచేసి ఆయన్ని తప్పు కట్టద్దు. ఆయన మనల్ని పరిపాలించారు కాబట్టి ఆయన మనం గౌరవించడంగా ఒక మనిషిగా మన జన్మ హక్కు అని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కదండి, ఇక్కడే కాదు పల్నాడు కానీ ఎక్కడైనా పెడతాడు. ఆయన కావాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము ఈ పనులు చేసాం ఆ పనులు చేసాం చెప్పుకుని, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఈ పనులు చేయలేదు. ఆయన ఏం చేసి ఆయన తెలివిగా ఇంటి పనులు పెంచేసి కరెంటు బకాయిలన్నీ బోజేసి అటు వేస్తాం ఇటు వేస్తాం రొటేషన్ చేశాడు, వ్యాపారంలాగా చేశాడు. ఒక రాజకీయం దాకా చేయలేదు. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో ఇది అన్నాడు, రుస్కైన పాలిస్ అన్నాడు, మళ్ళీ రాజధాని వైజాగ్లో అన్నాడు. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి మైనస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ ప్రకటించాడో అక్కడే మనం కూడా పనులు చేయాలి, అక్కడే కొద్దిగా డెవలప్ చేయాలి, అటు ఇటు మనం మారకూడదు అని ఆలోచనతో చేయాలండి. అంటే ప్రతిపక్ష నాయకుడు పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, జనాలు మీకు రావట్లేదని చెప్పేసి భయపడిపోతున్నారు అంటూ కూడా. జనాలు ఎవరైనా పవన్ కళ్యాణ్ వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చెబుతున్నారని 2 నిమిషాలు నుంచోడానికి వెళ్తారు. కానీ ఆయన కోసం ప్రత్యేకంగా వెళ్ళరు. ఎవరైనా కార్యకర్తలు అభిమానులు ఏమైనా వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ప్రజలకు కొద్దిగా గొప్ప ఈ పాలన వల్ల కొద్దిగా మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉండిద్ది చెప్పలేము గురుగారు.